ప్రొద్దుటూరు మండల విద్యాశాఖ అధికారిని విధుల నుంచి తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో 13 సంవత్సరాలుగా ఒకచోట పరిమితమై కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించి పాఠశాలలను విజిట్ చేయకుండా కాపాడుకుంటూ విద్యా వ్యవస్థకు తూట్లు పడుస్తున్నారన్నారు. చర్యలు తీసుకోవాలి. ప్రొద్దుటూరు ఎంఈఓ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎంఈఓ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రొద్దుటూరు ఎంఈఓ పై వెంటనే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న సావిత్రమ్మ గారిని వెంటనే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు అమ్ముడుపోయిన సావిత్రమ్మ గారిని వెంటనే తొలగించాలి. విధుల నుంచి వెంటనే ఎంఈఓ గారిని తొలగించాలి. ఈరోజు కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రమ్మ మేడం గారిపై ఆమె అక్రమాలపై నిరసన తెలియజేయడం జరిగింది. గత 13 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న సావిత్రమ్మ మేడం గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ఒత్తాసు పలుకుతూ ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా, ఎటువంటి ప్లే గ్రౌండ్ కానీ, ఎటువంటి స్కూళ్లకు రెన్యువల్ లేకపోయినా కూడా అటువంటి స్కూళ్లను విద్యార్థి సంఘాలుగా పదే మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకే ఒత్తాసు పలుకుతూ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈరోజు మామూలు మత్తులో మునిగి ఎంఈఓ గారు చర్యలు తీసుకోవడంలో విఫలమైనారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాఠశాలలో గత 10 రోజుల నుంచి పుస్తకాలు విక్రయిస్తున్నారు. వేల రూపాయలు, 3,000 నుంచి 10,000 వరకు బుక్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. అక్రమ అడ్మిషన్ల ఫీజులు వసూలు చేస్తారని చెప్పేసి మేము డిఓ గారికి గత 10 రోజుల కిందట కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే డిఓ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చినాం. ప్రొద్దుటూరు పట్టణంలో అక్రమంగా కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతానని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వగానే డిఓ గారు ఎంఈఓ గారికి చెప్పి మా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, అదే పనిగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీరు విజిట్ చేయండి మేడం, అక్కడ బుక్స్ అమ్ముతున్నారని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి దినం నా భాష్యం స్కూల్లో ఎంఈఓ మేడం గారు విజిట్ చేసి అక్కడ బుక్స్ను చూసి అక్కడ ఆ రూమ్ను సీజ్ చేసే విధానం కూడా ఆమెకు సరైన పద్ధతిలో రాలేదు. వాళ్ళ తాళాలే తీసుకొని వాళ్ళ తాళాలు వేసి పాత ఖర్చుపు గుడ్డతో తాళాలు చుట్టి అక్రమ రీతిలో వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి అక్రమ పద్ధతిలో సీజ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా ఉపాధ్యాయుల భర్తీల పైన కానీ, బదిలీల పైన కానీ అక్రమాలకు పాల్పడని చెప్పేసి, అదేవిధంగా ఆయన బదిలీ కాకుండా 13 సంవత్సరాల నుంచి కొనసాగడంలో రహస్యం ఏముందని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఒకే మండలంలో 13 ఏళ్లుగా కొనసాగుతుంది? ఎందుకు ఆమె ఏ దానికి అలవాటు పడి అక్కడ కొనసాగుతుంది? అధికారులు ఎందుకు ఏమైనా 13 సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. తక్షణమే ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రి మేడం గారిపై విచారణ జరిపి అవినీతి అక్రమాలను బయట పెట్టి ఆమెను ఇమ్మీడియట్లీగా ఇప్పుడు విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో డిఓ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ RSO స్టేట్ ప్రెసిడెంట్ జగన్.